అర్ధగిరి హనుమాన్ స్వామి ఆలయం అనంతకాలంగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర క్షేత్రం చిత్తూరు జిల్లాలోని అర్ధగిరి హనుమాన్ ఆలయం. ఈ ఆలయం పవిత్రత, మహిమాన్వితత కలిగిన ప్రాంతంగా పేరుగాంచింది. ఇక్కడ వెలసిన హనుమంతుడు ఎన్నో యుగాల చరిత్రను, భక్తుల ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని తన లోకహిత తత్వంతో గాఢంగా ముడిపడి ఉన్నాడు. ఈ క్షేత్రం వెనుక అద్భుతమైన పురాణగాథ ఒకటి ఉంది. అర్ధగిరి అనే పేరుకు మూలం. ఈ ప్రాంతానికి అర్ధగిరి అనే పేరు రావడానికి ఒక ఆసక్తికరమైన పౌరాణిక గాథ ఉంది. ఇది త్రేతాయుగానికి సంబంధించినది. రామాయణ కాలంలో శ్రీరాముడు తన సోదరుడు లక్ష్మణుడితో కలిసి వనవాసంలో ఉన్నప్పుడు రావణుడు సీతామాతను అపహరించి లంకకు తీసుకెళ్లాడు. ఆమెను విడిపించేందుకు శ్రీరాముడు వానర సైన్యం సహాయంతో దక్షిణ దిశగా ప్రయాణించాడు. శ్రీలక్ష్మణుడు మేఘనాథుడితో యుద్ధంలో గాయపడి అపస్మార స్థితిలో పడిపోయాడు. అప్పటికి వైద్యుడు సుసేనుడు హిమాలయాలలో ఉండే సంజీవని పర్వతం నుండి కొన్ని ఔషధాలను తీసుకురావాలని హనుమంతుడిని ఆదేశించాడు. హనుమంతుడు ఆ మాటకు ఒప్పుకుని తక్షణమే ఆకాశమార్గంలో హిమాలయాలకు వెళ్లి ఆయా ఔషధాలను గుర్తించలేకపోయి మొత్తం కొండను తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో జరిగిన అద్భుతం. హనుమంతుడు ఆ పర్వతాన్ని మోస్తూ దక్షిణ దిశగా ప్రయాణిస్తున్న సమయంలో ఈ చిత్తూరు జిల్లా ప్రాంతాన్ని దాటుతున్నప్పుడు కొండలో ఒక భాగం కింద పడిపోయింది. ఇది తూర్పు చిత్తూరు ప్రాంతంలో పడిపోయిన భాగమే అర్ధగిరి అనే పేరు పొందింది. అర్ధ అంటే అర, గిరి అంటే కొండ. అంటే అర్ధమైన పర్వత భాగం అనే అర్థంతో ఇది ప్రసిద్ధి చెందింది. అప్పటినుండి ఈ ప్రాంతాన్ని అర్ధగిరి అని పిలవడం ప్రారంభమైంది. హనుమంతుని దర్శనం. ఈ ప్రాంతంలో హనుమంతుడి మూర్తి ఆవిర్భవించిందని భక్తుల నమ్మకం. స్వయంభూ రూపంగా వెలసిన ఈ విగ్రహం ఎంతో శక్తిమంతంగా భక్తుల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ప్రసిద్ధి చెందింది. విగ్రహం మూలమూర్తిగా ప్రాచీన కాలం నుంచి పూజలు అందుకుంటోంది. విగ్రహం కొండమీద ఉండడంతో పర్వతాన్ని ఎక్కి హనుమంతుని దర్శనం చేసుకోవలసి ఉంటుంది. తాపసులు, ఋషుల తపస్సు. అర్ధగిరి ప్రాంతం పూర్వకాలంలో ఋషుల తపోభూమిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనేక మంది తాపసులు తపస్సు చేశారు. వారు హనుమంతుని దీవెనలతో మోక్షాన్ని పొందినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. నారద మహర్షి, అంగిరస, వశిష్ఠ వంటి ఋషులు కూడా ఈ పర్వత ప్రాంతంలో తపస్సు చేసినట్టు ప్రచారం ఉంది. ప్రత్యేకతలు. అర్ధగిరి హనుమంతుని ఆలయంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి: 1. తరచూ నిద్రపోతున్న హనుమంతుడు. ఆలయంలోని హనుమంతుని విగ్రహం తరచూ కళ్లుపడి నిద్రిస్తున్నట్టుగా అనిపిస్తుందని, ఇది ఒక దైవిక భావం అని భక్తులు భావిస్తారు. 2. వృక్షం క్రింద పవిత్ర నీటి ప్రవాహం. ఆలయ సమీపంలో ఒక వృక్షం క్రింద నిరంతరంగా నీరు ప్రవహిస్తుంటుంది. ఇది హనుమంతుని ఆశీర్వాదమని భక్తుల విశ్వాసం. 3. ప్రతి మంగళవారం, శనివారం భక్తుల సందడి. ఈ రోజుల్లో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలి వస్తారు. ప్రత్యేక పూజలు, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించబడుతుంది. పురాణాధారాలు మరియు ఇతిహాసగాథలు. అర్ధగిరి హనుమంతుని ఆలయంపై ఉన్న కొన్ని ప్రముఖ ఇతిహాసగాథలు ఈ క్రింద ఇవ్వబడినవి. అంజనాదేవి ఆశీర్వాదం. హనుమంతుడు ఈ స్థలంలో తన తల్లికి నైవేద్యం సమర్పించినట్టు పురాణగాథలలో చెప్పబడింది. గంధమాదన పర్వత శక్తి. హనుమంతుడు మోసిన కొండ ఇది గంధమాదన పర్వతానికి భాగమేనని, అందుకే ఇది ప్రత్యేకమైన ఔషధ గుణాలు కలిగినదని చెబుతారు. ఆంజనేయుని స్వయంభూ రూపం. విగ్రహం ఎవరో ప్రతిష్ఠించలేదని, ఇది స్వయంగా పుట్టిందని భావన. దాంతో ఇది చాలా శక్తిమంతంగా పరిగణించబడుతుంది. ఆలయ అభివృద్ధి. ఈ ఆలయం గత కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతోంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు, ప్రాంగణ శుభ్రతపై దృష్టి పెట్టారు. పాత పరిచయంతో పాటు ఆధునికతను కలిపి పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా లక్షలాది భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తారు. భక్తుల అనుభవాలు. ఇక్కడి హనుమంతుడిని దర్శించుకుని ఎంతోమంది భక్తులు తమ జీవితాల్లో గొప్ప మార్పులను అనుభవించినట్టు చెబుతారు. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం, విద్య,
ఉద్యోగ సాధనలో సంతృప్తికరమైన ఫలితాలు వచ్చాయని అనేకులు చెబుతుంటారు. కొంతమంది భక్తులు తమ కష్టకాలాల్లో హనుమంతుని దయ వలన బయటపడ్డామని వ్యక్తిగతంగా చెబుతారు. సమీప క్షేత్రాలు. అర్ధగిరి ఆలయం సమీపంలోని ఇతర పుణ్యక్షేత్రాలు కూడా భక్తుల ఆకర్షణగా నిలుస్తున్నాయి. వాటిలో శ్రీకళహస్తి, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం, కనిపాకం వినాయక ఆలయం ముఖ్యమైనవి. ఈ ఆలయాలన్నీ తక్కువ దూరంలో ఉండటం వల్ల భక్తులు ఒకేసారి పుణ్య దర్శనం పొందగలుగుతారు. ఈ విధంగా అర్ధగిరి హనుమంతుని ఆలయం పౌరాణిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. హనుమంతుని శక్తి, భక్తుల విశ్వాసం ఈ ఆలయాన్ని ఆదికాలం నుండి నిలబెట్టాయి. ప్రతి భక్తుడు జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి హనుమంతుని అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.